ఫ్రెండ్స్ వెల్కమ్ టు సబియా కిచెన్। ఈ రోజు మనం బోటి గోంగూర కర్రీ చేసుకుందాం। దానికి కావాల్సిన పదార్థాలు బోటి, ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నేను, ఆయిల్, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, సరిపడగా ఆయిల్ వేసుకున్నాం, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాం। పక్కన వేరే స్టవ్ మీద మనం గోంగూర వేసుకుందాం। గోంగూర వేసుకుని బాయిల్ చేసుకోవాలి। ఇది గోంగూర ఉడకబెట్టుకుని బాగా, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ బాగానే। ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగానే దీంట్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుని కలిపి పెట్టుకున్న బోటి ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం। ఇలా బాగా మగ్గే వరకు, ఆయిల్ తేలే వరకు మనం ఇలా మగ్గబెట్టుకోవాలి, మూత పెట్టి। ఇప్పుడు మనం ముందుగా గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, ఇది పప్పు గుత్తితో దుబ్బుకోవాలి, బాగా స్మాష్ చేయాలి ఇది గోంగూర। అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇది బాగానే। దీంట్లో మనం వాటర్ వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకొని ముక్క మెత్తగా అయ్యే వరకు కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఒక 4 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాలు అలా చల్లారబెట్టేద్దాం। చల్లారబెట్టాక మనం కుక్కర్ ఓపెన్ చేద్దాం। కుక్కర్ చల్లారిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసుకొని ముందుగా మనం మెదడు పెట్టుకున్నాం కదా గోంగూర వేసుకుందాం ఫ్రెండ్స్। ఇది వేసి కలుపుకుందాం। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి। 5 నిమిషాలు ఇది గోంగూర బోటి రెండు కలిపి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టాలి మీడియం ఫ్లేమ్లో। గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం। పుల్లని గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇలా మీరు కూడా ట్రై చేయండి। నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్।